మరి జర్లమర్రి వనంలో జరిగిన చాలా ఆకృత్యాల వల్ల చాలా కంప్లైంట్స్ మా స్టేషన్కి వచ్చాయి. మరి దీని మీద దర్యాప్తు జరిపించడానికి మా సిఐ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. మాకు డిపార్ట్మెంట్ నుంచి చాలా పై నుంచి చాలా బాగా ఒత్తిడి ఉంది. అందువల్ల మరి మీ ఊరి ప్రజలను కలవడానికి నన్ను పంపించారు. ఈ విషయమై మీరు మాకు డిపార్ట్మెంట్కి కంపల్సరీగా మీరు కోఆపరేట్ చేస్తే ఈ కేసుని ఫర్దర్ ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళి మేము కనిపెట్టడానికి మాకు వీలుంటుంది. కాబట్టి మీరు అందరూ మంచి నిర్ణయం తీసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఊరు పెద్ద మనుషులుగా మీకు ఒకటే చెప్తున్నాను. మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన జడలమర్రి వనం, ఆ జడలమర్రి వనంలోకి వెళ్ళిన వారు చనిపోతున్నారని, వారు చనిపోవడానికి కారణం మేమేనని ఊరిలో పుకార్లు షికారులు చేస్తున్నాయని మా పిఏ ద్వారా మాకు తెలిసింది. చూడండి, అదే నేను చెయ్యాలనుకుంటే మీకంతా తెలిసేలా చేస్తాను. ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. అది మీరు గ్రహించుకుంటే బాగుంటుంది. దానికి కాపలాగా ఈ వ్యక్తిని పెట్టారు. ఎరా చెప్పు, ఏం జరుగుతుంది అక్కడ? అయ్యా, నేను పొద్దుకల్లా కాపలా బాగానే కాస్తున్నాను అయ్యా. నేను చూస్తున్నప్పుడు ఎవరాలేదయ్యా, నేను చూడలేనప్పుడు ఎవరాలుతున్నా నాకు ఎలా తెలుస్తుంది అయ్యా. మన జడ్లమర్రి వనంలో ఇన్ని హత్యలు జరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఈ గ్రామ పెద్దలుగా మనందరిపైన ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకరినొకరు విమర్శించుకోవటం మానేసి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి. సరే సార్, మీ వాదనని విన్నాక ఈ కేసు అంత త్వరగా తేలేటట్లేం కనిపించట్లేదు. కాబట్టి మేము డిపార్ట్మెంట్కి తెలియచేసి ఫర్దర్ ఏ యాక్షన్ తీసుకోవాలో మేము చూసుకుంటాం. అయ్యా అయ్యా, పెద్దలందరికీ నా నమస్కారాలు అయ్యా. అయ్యా, నా బిడ్డ పాటల మీద మమకారంతో, నటన మీద ప్రేమతో ఈ ఊరు వచ్చాడయ్యా. వచ్చిన దగ్గర నుంచి నాతో 2-3 సార్లు మాట్లాడాడయ్యా. నేను మాట్లాడానయ్యా. తర్వాత ఏమైందో తెలియదయ్యా. యూట్యూబ్ అని అది దానికోసం వెళ్ళాడంట. జడలమర్రి అడుగులోకి వెళ్ళాడంట అయ్యా. ఏమైందో తెలియదయ్యా. సరే, మీ అబ్బాయి జడ్లమర్రి వనంలోకి వెళ్ళాడని నీకు ఎలా తెలుసు? పోలీసు వారు చెప్పారయ్యా. అందుకే ఇక్కడికి వచ్చారయ్యా మీ దగ్గరికి. సరే, విషయం మాట్లాడదాం. పక్కన కూర్చోమ్మా. ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నా, ఒక వ్యక్తి యొక్క ప్రాణం విలువ అంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం మొత్తానికి. కాబట్టి గొడవలు పడకుండా అందరూ చెప్తున్నట్టు అక్కడ ఆత్మీయ కనుక ఉంటే దానికి అర్థం తెలుసుకునే వ్యక్తి కావాలి కదా. మహాదేవ శంభో శంకర, రౌద్రం భయం భాంతకం, అఘోరాంతకం ఆత్మవిస్ఫోటనం. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మూర్ఖుడా, సమస్యలు ఎక్కడుంటే అక్కడికి నా పాదాలను తీసుకొస్తాయి. భూత భవిష్య వర్తమాన కాల తెలిసినట్టు పుత్రపుత్రుడు మీ ముందుకు వచ్చాడు. మీ సమస్యలు అయితే చెప్పుకోండి. స్వామి, కోపగించుకోకండి. మా ఊరి చివర ఉన్న జడలమర్రి వనంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మా ఊరి వారిని భయభ్రాంతులను గురి చేస్తున్నవి. దీనికి మీరే ఏదో రకంగా పరిష్కారం చూపాలి. ఈ ఊరి చివరిలో జడలమర్రి వనంలో ఒక ప్రేతాత్మ ఉంది. దాని పేరే రామకృష్ణ. అయ్యా,
ఆ ప్రేతాత్మ గతం దాని కోరిక తెలుసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అయ్యా. 1985లో ఏం జరిగిందంటే రామకృష్ణ గోపీకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు బద్ధ శత్రులుగా ఉండేవారు. అడుగు వేస్తే అగాధమే, చూపు తగిలితే ప్రళయమే, ఎదిరిస్తే ఇక మరణమే, వీడు కసి తీర్చే కాలయముడే. ఏం చేయమంటావురా? నీ ఇష్టమన్నా, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. రణరంగంలో ధీరుడు, రక్తపాతానికి కేరఫడ్రసు. శత్రువుకి సింహ స్వప్నం, విడి గర్జన మృత్యువుకి సంకేతం. కరుణ లేని కరకు గుండె, గెలుపు కోసం దేనికైనా సిద్ధం. చట్టం విడి చుట్టం, లోకం విడి బానిస, దిక్కులు పికటిల్లేలా వస్తున్నాడు రాయగడ వారసుడు. రాయగడ 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 రావణుడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది అవ్వదు. అన్నతో ఉన్నాను, అక్కడికి వచ్చి కలుస్తా నిన్ను.